హాయ్ అండి. సింపుల్గా ఎంతో టేస్టీగా చెట్టినాడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను. చూడండి, చూసారు కదా ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో. ఫ్రై చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నేనైతే చక్కగా వాష్ చేసేసుకొని 3 times ఆ విధంగా బౌల్లో 2 tablespoons ఆఫ్ మిర్చి పౌడర్ అండ్ చిటికెడు పసుపు అండ్ సాల్ట్ కొంచెం 1 tablespoon వేసుకోండి. మంచిగా కలిపేసుకొని ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పడేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈలోపు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఒక 1/2 cup ఆయిల్ పోసుకోండి. అండ్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి ఒక 2 onions. చూసారు కదా, మంచిగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు సన్నగా, చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఆ ఆనియన్స్ని వేయించుకోవాలి. ఈ చెట్టినాడు చికెన్కి ఈ మసాలా స్పెషల్ అండి. ఆ మసాలా కోసం బిర్యానీ ఆకు అండ్ ధనియాలు అండ్ మసాలా నేను చూపిస్తున్నా చూడండి. ఎండుమిర్చి 2, కొబ్బరి అండ్ దాల్చిని, అనాస పువ్వు అంటారు కదా, అనాస పువ్వు 1, యాలుకలు 2 వేసుకొని మెత్తగా పౌడర్ పట్టేసుకోండి. చూసారు కదా, ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతూ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఆ టైంలో ఒక 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది. టేస్ట్ కూడా మీరు ఎప్పుడు తినే రెగ్యులర్ చికెన్ కంటే కూడా ఈ చికెన్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు తినే బైట్కి ఆ పీస్కి చాలా మంచి అరోమా తగులుతూ ఉంటుంది. మీకు 100% గ్యారంటీ అండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చక్కగా ఆ విధంగా కలిపేసుకోండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆఫ్టర్ 30 minutes తీసి కడాయిలో వేసేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఆ గ్రేవీ అండ్ పీసెస్ మంచిగా కలిసిపోవాలి. చూసారు కదా, అసలు వండుతుంటేనే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుందండి. మీరు ఎవరికి చెప్పనక్కర్లేదు చికెన్ వండానని, అంత మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి చేసుకొని తినండి, ఎవరికైనా సరే నచ్చాల్సిందే. అని చూసారు కదా, ఇందాకలా నేను చూపించిన మసాలాస్ అన్నీ చక్కగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ విధంగా గోల్డెన్ కలర్లో చికెన్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ పౌడర్ వేసుకొని ఒక 10 minutes మగ్గనివ్వండి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. చక్కగా అడుగంటింది కూడా తీస్తూ పైకి వేసుకుంటూ ఉండాలి, కలుపుతూ మంచిగా. అది కూడా ఒక బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది పీస్ కూడా, ఆ గ్రేవీ కూడా. అప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టుకోండి. కొత్తిమీర ఇప్పుడు ఒకసారి వేసుకుంటాం, లాస్ట్లో ఒకసారి కొంచెమేనండి, మరీ హెవీగా ఏం వేసుకోము. నెక్స్ట్ కొంచెం అలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి. కొంచెం గరం మసాలా తగిలించండి. జస్ట్ ఒక 1/2 tablespoon సరిపోతుంది.
కలిపేసుకోండి మంచిగా. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. మంచిగా కలిపేసేసుకోండి. చూసారా ఆ కలర్ ఎంత బాగా ఉందో? మీకు వండుతుంటేనే టెంప్ట్ అయిపోతారండి ఆ స్మెల్కి తినాలని. అంత బాగుంటుంది ఈ చెట్టినాడు చికెన్ ఫ్రై. కమ్మగా ఉంటుంది, తింటుంటే కూడా చాలా సాఫ్ట్గా. ఇదిగోండి రెడీ అయిపోయింది. చూశారు కదా ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.